రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీయే అధికారంలో రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అవి చేస్తున్నాడు ఆయన. తర్వాత అన్ని కులాలకి అన్ని వర్గాలకి కూడా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే చేనేతలు అనుకో, నేత నష్టం అని, లేకపోతే అసరా అని, ఇవన్నీ చాలా రకాలు. లేకపోతే ఒక డాక్టర్లకి ఏంటి, ఒక లేకపోతే వీళ్ళందరికీ ఏంటి, టైలర్స్కి ఏంటి, అన్నీ ఆయన ప్రతి ఊరికి సమానంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు సార్. అది అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయండి? ఎన్ని మెడికల్ కాలేజీలు అంటే 22, 21 ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మెడికల్ కాలేజ్ వచ్చేసి 26 ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? 2, 3 ఉంటాయి. లేదండి. సో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలాంటి మెడికల్ కాలేజీలు లేవు, 0 అండి. సరే, ఇప్పుడు అలాగే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చాయనుకుంటున్నారు? 26. ఓకే. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది పాలన? ఏదైనా అంత బాగానే ఉంది. అయితే ఈయన వచ్చిన కాడి నుంచి రకరకాలైన ప్రభుత్వ వైపరీత్యాలు, మరి ఇలాగా ఈ కోవిడ్లు ఇవన్నీ వచ్చిన మూలని ఆయన కొంచెం అయినా సరే పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఏమన్నా కొద్దిగా ఏమన్నా చిన్న ఏమన్నా రోడ్లు వేయకపోయినా ప్రస్తుతం అవి కూడా వేసేస్తున్నాడు ఆయన. ఓకే. అన్నదేనా ఎదరు వచ్చితే ఇవన్నిటిని కూడా ఆయన సక్రమంగా చేస్తాడని నా అభిప్రాయం. ఓకే. అది ఓకే. థ్యాంక్ యూ. ఇంకంతకంటే